అది 1965 తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్లో బాలీశ్వరయ్య సుగుణమ్మల మొదటి పుత్రుడు సాయి ప్రకాష్. సాయి ప్రకాష్ గారు చిన్నప్పట్నుండి బాగా చదివేవారు. సీఏ అవ్వాలనుకున్నారు. కానీ బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బిజినెస్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆగస్టు 10, 1970 సత్తి లక్ష్మయ్య, సుశీలమ్మకు జన్మించిన రెండో సంతానం జయశ్రీ గారు. జయశ్రీ గారు చిన్నప్పట్నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండేవారు. అన్నిట్లోనూ ముందుండేవారు. తనకి టీచర్ జాబ్ అంటే ఇష్టం. అందుకోసం కొన్ని రోజులు ప్రైవేటుగా జాబ్ కూడా చేశారు. పెళ్లి ఫిక్స్ అవడంతో జాబ్ మానేశారు. అక్టోబర్ 10, 1992లో సాయి ప్రకాష్ గారితో వివాహమైంది. సాయి ప్రకాష్ గారు, జయశ్రీ గారు అన్యోన్యంగా ఉండేవారు. జయశ్రీ గారు, సాయి ప్రకాష్ గార్లకి మొదటి సంతానంగా ప్రశాంత్ జన్మించారు. తర్వాత సాయి పావని గారు జన్మించారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడ్డం కామన్. కానీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వాళ్లకంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని అనుకునే పిల్లలు కొందరే ఉంటారు. అందులో ప్రశాంత్, సాయి పావని ఒకరు. వాళ్లకు వాళ్ల తల్లిదండ్రులపై ఉన్న అభిమానాన్ని చూపించడానికి ఇస్తున్న ఒక చిరు బహుమతి ఈ వీడియో. హలో అండి, నేను మీ పావని. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చేతుల్లో అల్లారు ముద్దుగా మహాలక్ష్మిలాగా పెరిగాను. చిన్నప్పటి నుంచి ఏది అడిగినా మా అమ్మ నాన్న ఇద్దరు నో అనేవారు కాదు. మా హ్యాపీనెస్సే వాళ్ళ హ్యాపీనెస్లా భావించేవారు. మా అమ్మే నా ఇన్స్పిరేషన్, మా నాన్నే నాకు రోల్ మోడల్. నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టాను. వాళ్ళని నేను ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు మాత్రం నాకు కావాల్సిందన్నీ ఇచ్చారు. నేను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చదివించారు. మా డాడీ వచ్చేసి మొత్తం కంప్లీట్ లైఫ్నే నా కోసం సాక్రిఫైస్ చేశారు. అమ్మ అంటే తెలపడానికి భాష చాలడం లేదు, చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. జయశ్రీ మా రెండవ కూతురు. దైవభక్తి ఎక్కువ ఉంది ఆమెకు. సిద్ధి సాయిబాబా దర్శనం కూడా చూయించిండు ఆమెకు. దేవుడు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు సోమ శ్రీనివాస్. నేను జయశ్రీ వాళ్ళ బ్రదర్ని. జయశ్రీ అక్క గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే అవుతుంది. నాకు దేవుడిచ్చినటువంటి మరో తల్లి మా జయశ్రీ అక్క. ఆమె సేవా దృక్పథంతో ధ్యాన మందిరంలో ఈ దైవం, మన దైవం కూడా మన మనుషుల లోపలనే ఉంది అని చెప్పేసి ఒక దైవ మార్గాన్ని ఎన్నుకొని ధ్యాన మార్గాన్ని ఎంచుకుంది. ఆ ధ్యానం మహాయోగిగా మారి ఎంతోమందికి సేవ చేస్తూ వస్తుందన్నమాట. మంచి మనసున్న మా జయశ్రీ వదిన ప్రకాష్ అన్నయ్య దొరకడం మా పూర్వజన్మ సుకృతం. మీ వెంట మేముంటాము, మీరు ముందుకు పదండి అని చెప్పి ఎల్లప్పుడూ మమ్మలను ఆశీర్వదిస్తూ వస్తున్నటువంటి మా అక్కా బావగార్లకి పాదాభివందనాలు. మేము ఈ స్టేజ్లో ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మా పేరెంట్స్ మాకు ఇచ్చిన సపోర్ట్. నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మాత్రం మా నాన్న. మా నాన్నే నా హీరో, మా నాన్నే నాకు రోల్ మోడల్. నాకు మరో జన్మ అంటూ ఉంటే నీకే అమ్మగా పుట్టాలనుందమ్మా. ఎన్ని జన్మలు ఎత్తినా సరే వీళ్ళే మమ్మీ డాడీ కావాలని కోరుకుంటాను. మైసెల్ఫ్ వాసవి. మాకు పెళ్ళి అయి 2 years అవుతుంది. పెళ్ళి అవ్వకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎలా ఉన్నానో పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలాగే ఉన్నాను. అత్తయ్య మామయ్య ఎప్పుడు అన్ని ఇంట్లో సపోర్ట్ చేస్తారు. నీకు నచ్చింది చెయ్యి, నచ్చినట్టు ఉండు అని అంటారు ఎప్పుడు. నేను చాలా లక్కీ అండ్ బ్లెస్డ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని ఎప్పుడు అనిపిస్తుంది నాకు.
అందమైన జయశ్రీ వదిన. అపురూపమైన ఆడజన్మకు నిలువెత్తు నిదర్శనం నీవు. బంధాల కోసం, బాధ్యతల కోసం, కుటుంబం కోసం అహర్నిశలు తపించే ప్రేమమూర్తివి నీవు. కార్యేషు దాసివై, కరణేషు మంత్రివై, భోజ్యేషు మాతవై వెలిగావు నీవు. మా అందరికీ ఆదర్శమూర్తివి నీవు. చక్కని తోడు నీడైన మా అన్నయ్య దొరకడం మా వదిన పూర్వజన్మ సుకృతం. ఈ చక్కని ఆదర్శ దంపతులకు వారి గారాల పట్టి సాయిపావని వివాహ మహోత్సవం సందర్భంగా నిండు మనస్సుతో అభినందనలు తెలియజేస్తున్నాను. పావనక్క పెళ్ళంటేనే ఊపు, అత్త మామలే తోపు. స్వార్థం లేని ప్రేమ, లాభం ఆశించకుండా ఏదన్నా ఉంది అంటే అది అమ్మా నాన్న ఇచ్చిన ప్రేమే. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, love you so much. I am Sri Charan and I am nephew of Jayashree. She have supported me at good times and bad as well. Twinkle twinkle little star, Yayi family superstar.